ఎవరది? చావడానికి నా కారే దొరికిందా? త్రిశూల్, నువ్వు ఇక్కడే చేస్తున్నారా? చిన్నబాబు చాలా ఎక్కువ తాగారు, జాగ్రత్త. దాని గురించి వదిలేరా, ఇవన్నీ నాకు కామన్ అని నీకు తెలుసు కదా. నేను నీకు ఒక పని అప్పగించాను కదా, ఏమైంది? ఏం పని చిన్నబాబు? సరిపోయిందిరా. చూసావా, నువ్వు ఎంత త్వరగా మర్చిపోయావు చూసావా? ఎందుకురా, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఎక్కువగానే తాగుతున్నాను, కానీ నేను ఆ విషయాన్ని మాత్రం మర్చిపోలేను. నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తీసుకుని రమ్మని నీకు ఎన్ని రోజులైందిరా చెప్పి. ఏమైంది అసలు? ఏ పని చెప్పినా దాన్ని చిటికలో చేసేసేంత సులభంగా వెంటనే పూర్తి చేసా నువ్వు. నీ చిన్న బాబు చెప్పిన ఈ చిన్న పని చేయలేకపోతున్నా. అది చిన్నబాబు, నాకు కొంచెం టైం ఇవ్వండి, త్వరలోనే కనుక్కుంటాను. టైం? నీకు టైం కావాలా? ఈ టైం అనేది లైఫ్లో చాలా ముఖ్యమైనది తెలుసా. కానీ ఇలా చూడు, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను. నాకు ఎప్పుడు చూసినా తనతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. తనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, నా లైఫ్లో ఇదే బెస్ట్ పార్ట్ అనిపిస్తుందిరా. ఈసారి మాత్రం నేను ఛాన్స్ మిస్ చేసుకోను. నా ప్రేమ గురించి తనకి చెప్పే తీరుతాను. దానికోసం నీలాంటి ఫ్రెండ్ ఒకడు తోడుగా ఉంటే అనుకున్నది జరిగిపోతుంది. ఏమంటావు త్రిశూల్? అలాగే చిన్నబాబు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏం జరిగినా నా పని నేను పూర్తి చేయాల్సిందే. అసలు నేనేమంటున్నానంటే, త్రిశూల్ త్రిశూల్ పాము. తనింకా చావలేదు అంటే తనకేమీ కాలేదు. ఇదెలా సాధ్యం? త్రిశూల్, ఎంత పని చేసావురా. త్రిశూల్, ఏంట్రా నువ్వు అమ్మాయిలా మారిపోయావు? ఏంట్రా నువ్వు నాకు అమ్మాయిలా కనిపిస్తున్నావు? ఎక్కువగా తాగేసినట్టున్నాను రా. నువ్వు నాకు వేరేలా కనిపిస్తున్నావు త్రిశూల్. నేను కాటు వేసినా ఇతనికేమీ కాలేదు. ఈశ్వర, నాకెందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టావు?
అంటే నేను అనుకున్నదంతా తప్ప మరసలు నిజమేంటి? త్రివిక్రమే ఆదిశేషుడా లేక త్రిశూల ఆదిశేషుడా? మేడం అమ్మా అమ్మా నానా అమ్మా నాన్న అమ్మా నాన్న త్వరగా రండి, త్వరగా రండి, పాము! ఓ ఓ ఓ, అమ్మా పాము కాటేసింది. అయ్యో బాబాయ్ నొప్పిగా ఉంది. అయ్యో, తన నోట్లో నుంచి నురుకొస్తుంది. అంటే తన నా ఆదిశేషుడు కాదు, ఒక మామూలు మనిషి. పరమేశ్వర, నేను తప్పు చేశాను. త్రిశూల్! త్రిశూల్ ఎందుకు పిలుస్తున్నాడు? త్వరగా రండి. ఏంటి, ఏమైంది? త్రిశూల్, త్రిశూల్! త్రిశూల్ ఏమైంది? ఏమైందిరా త్రిశూల్? త్రిశూల్, త్రిశూల్ త్రిశూల్ ఏమైంది? పాము కాటేసింది. హ? పామా? ఏమండి? అయ్యో, త్రిశూల్! త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. అయ్యో త్రిశూల్! అంకుల్, ఏమైంది? ఏమైంది త్రిశూల్కి? త్రిశూల్కి పాము గడిచింది. త్రిశూల్ ఏం చేయాలో తెలియటం లేదు. పదండి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి. చిన్నబాబు త్వరగా పదండి. ఏమైందంటే త్రిశూల్! వీడికి? అంకుల్, త్రిశూల్! త్రిశూల్! త్రిశూల్, కళ్ళు తెరవు. దమయంతి, రెడీనా? 2 నిమిషాలు వచ్చేస్తున్నాను. ఈ ఇంట్లో ఎవరికి టైం సెన్సే లేదు. విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు? ఛ, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. గోవింద్, గోవింద్! బావగారు, విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. హలో విక్రమ్, ఎక్కడికి వెళ్ళావు? పార్టీకి వెళ్దామని చెప్పాను కదా, త్వరగా రా. డాడ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను డాడ్. యాక్చువల్లీ విషయం ఏంటంటే త్రిశూల్ని పాము కాటేసింది. వాట్? త్రిశూల్ని పాము కరిచిందా? అవును డాడ్, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. నువ్వు ఒక పని చెయ్యి, మన సాంబశివ ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళు, నేను అక్కడికే వస్తాను. అలాగే నందిసిని కంగారు పడొద్దని చెప్పు. డ్రైవ్ సేఫ్. ఓకే డాడ్. ఏమండి, నేను రెడీ అయిపోయాను. బానే ఉంది కదా? ఇక వెళ్దామా అండి? ఏంటండి అలా నిలబడ్డారు? లేదు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు? ఏమైంది? లోపలికి వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మీరెక్కడికి వెళ్తున్నారు? చూడు, నీతో మాట్లాడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు. అది మన త్రిశూల్కి పాము కరిచిందట. విక్రమ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు, నేను అక్కడికి వెళ్తున్నాను. అయ్యో అలాగా? అంటే మనం ఆ పార్టీకి ఒకసారి విజిట్ చేసేసి ఆ తర్వాత వెళ్దాం. నేను హాస్పిటల్కి వెళ్ళాలంటున్నాను. సరే, కనీసం నన్నైనా అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి. కుదరదని అంటున్నాను కదా. అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ మీరెందుకండి వెళ్ళటం?
ఏంటక్క ఇది ఆ? ఏంటి అన్యాయం? బావగారు నీతో పార్టీకి వచ్చుండేవాడు. ఒకవేళ ఆయన రాకపోయినా సరే నిన్నక్కడ డ్రాప్ చేసైనా వెళ్ళుండొచ్చు కదా. ఎందుకు బావగారు ఇలా చేస్తున్నారు? చా, నిన్నిలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారేంటి? నువ్వు ఎంత చక్కగా రెడీ అయ్యావక్క. అంతా వేస్ట్ అయిపోయింది కదక్క. నాకేమీ అర్థం కావడం లేదు గోవింద్. నీ మనసులో ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా అర్థమైందక్క. ఇవాళ నీకు అవమానం జరిగింది, నువ్వది భరించలేకపోతున్నావు. నిజంగానే నీది మంచి మనసు, నువ్వు త్యాగమైవి. ఏం చేయాలి? నాకిలా తెలుసక్క, తెలుసు. బావగారికి మనకంటే కూడా బయట వాళ్లే ఎక్కువ ముఖ్యం. అరే, పావు ఖర్చింది పనివాడు కొడుక్కి, కానీ ఇక్కడ అవమానం జరిగిందేమో కట్టుకున్న భార్యకి. నిన్ను కొంచెం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు బావగారు. ఇదే అక్క నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకు ఈ మధ్య బావగారు తన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అనేది మర్చిపోతున్నారు. సొంత కొడుక్కి పాము ఖర్చిందన్నట్టు ఎలా పరిగెత్తాడు చూడు. ఇవన్నీ చెప్పడానికి నేనెవరినక్క? పోతే పోని, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుంది నా పరిస్థితి. ఎందుకిలా అవమానిస్తూ ఉన్నారు? అసలు నేనేం తప్పు చేశాను? ఏమైంది? నా కొడుకు నయమైపోయిందా? వాడికేం కాలేదు కదా? ఏమైందో చెప్పండి డాక్టర్. రే సాంబా, ఏమైంది చెప్పరా? నేను ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అంటే అంటే అసలు ఏమైందో చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ, నేను త్రిశూల్ని కాపాడలేకపోయాను. మేడం, ఆయన చనిపోయారు. నువ్వు ఏమైనా అనుకో అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. మన వల్ల నందీసే కుటుంబానికి ఎటువంటి చెడు జరగలేదు. అదే ఏదో ఒక పావం ఖర్చి మంచి పనే చేసింది. ఛ, అలా మాట్లాడకూడదు గోవింద్. అయ్యో, నువ్వు ఊరుకో అక్క. ఏం జరిగినా మన మంచికే అని నమ్ము. ఈ పాము ఖర్చినందుకు త్రిశూల్ శివుడి పాదాల వద్దకు వెళ్లి చేరడం కన్ఫామ్. తను బ్రతకడం అనేది సాధ్యం కాదని డాక్టర్ చెప్పేశారు. నేనే హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నానక్క. అలాగా? పాపం. అయ్యో, ఇలా పాపం పాపం అంటూ పీపీ వదటం ఆపు నువ్వు. నేను చెప్పేది నమ్ము. ఆ త్రిశూల్ చావడం ఫిక్స్. కొడుకు పోయిన తరువాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడు పొయ్యాడు అనే బాధతో ఏడుస్తూ కూర్చుంటారు. అందుకని నువ్వు ఒక పని చెయ్యి. వాళ్ళని పిలిచి ఏదో ఓదార్చినట్టుగా మాట్లాడి కాశీకి వాళ్ళని తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పు. వాళ్ళు కూడా సరే అని వెళ్ళిపోతారు. వెళ్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు. అది ఎలా అనేది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఏంట్రా నువ్వని దానికి అర్థం? ఏం లేదక్క, ఇన్నేళ్లుగా మనకి అంటుకుని ఉంది కదా ఆ పీడ, అది ఇప్పుడు మన నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుంది అంతే. చూడక్క, ఒకసారి ఆ భార్యాభర్తలు ఈ ఇంటి నుండి బయటికి వెళ్లారే అనుకో, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వెనక్కి రాలేరు. ఇక నువ్వు నన్ను ఏమి అడక్కు. వాళ్ల కథను ఫినిష్ చేయడం నా బాధ్యత. అది కాదు, మీ బావగారు అడిగితే? అయ్యో అక్క, కొడుకుపోయాడనే బాధతో భార్యాభర్తలిద్దరూ కాశీకి వెళ్లి అటు నుండి అటే కైలాసానికి వెళ్లిపోయారని చెప్దాం. ఏమంటావు అక్క?
దయచేసి బాధపడకు నందీష. త్రిశూల్ని కాపాడడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేశాను, కానీ అది జరగలేదు. ఎందుకంటే ఆ పాము విషయం చాలా పవర్ఫుల్గా ఉంది. For sudden he's gone. నేనేం పాపం చేశాను? త్రిశూల్! మధు, ఏడవకు మధు, ఏడవకు. నా కొడుకు నాకు కావాలండి. నా కొడుకు నాకు కావాలి. వెళ్ళిపోయాడు మధు, నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మా. ఏడవకు మధు. దిగ్విజయ్, ఇది పాము కాటు వల్ల చనిపోయిన కేసు కాబట్టి మా వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. నేను పోస్ట్ మార్టం చేయాలి. ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది. ఏయ్, ఏమంటున్నావు? పోస్ట్ మార్టం చేస్తావా? నా కొడుకు చిన్న దెబ్బ తగిలితేనే అస్సలు తట్టుకోలేను, అలాంటిది వాడి ఒళ్ళంతా కోసేస్తావా? వాడి మీద కత్తి పెడతానన్నందుకు నందిష ఇలా రా. ప్లీజ్ కూల్. తను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను చేసుకోను. పోస్ట్ మార్టం చేయకూడదు. సరే 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 చేయకూడదు. సరే. సాంబా, ఏమండి? సాంబా, అది దిగ్విజయ్, అది ప్రొసీజర్ చేయక తప్పదు. లేకపోతే పోలీస్ కేసు అది ఇది అని కాంప్లికేట్ అవుతుంది. నాకు తెలుసు, కానీ ఇప్పుడే కదా వాళ్ళ కొడుకును పోగొట్టుకున్నారు. నాకు కూడా చాలా బాధగా ఉంది. నాకు నా కన్న కొడుకు పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక నందిస పరిస్థితి ఆలోచించు. తను కాస్త నార్మల్ అయిన తర్వాత నీ ప్రొసీజర్ని మొదలుపెట్టు ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. నేను వేసే ప్రతి అడుగు కూడా ఎందుకింత కష్టంగా ఉంటుంది గురుదేవా? నేను విష ప్రయోగం చేసిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ప్రాణాలతో తిరిగొచ్చారు అంటే వాళ్ళిద్దరిలో అసలు నా ఆదిశేషుడు ఎవరు? అది నేను ఎలా తెలుసుకోగలను? ఎలాగో చెప్పండి గురుదేవా. నా జీవితం అంతటిలో ఇంత కష్టమైన సమస్యను ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోలేదు పుత్రి. నిజానికి నాగలోకానికి చెందిన వాళ్ళ ఆత్మ మాత్రమే నీ విషం ఎక్కినా కూడా బతకగలదు. అంటే దాని అర్థం ఏంటి గురుదేవా? వాళ్ళిద్దరూ కూడా మన లోకానికి చెందిన వాళ్లే అనా? ఆత్మ చోటు మారకుండా చివరి వరకు దానిని ఒకే చోట ఉంచటం ఎవరికి సాధ్యం? త్రివిక్రమ్లో గాని త్రిశూల్లో కాని నాగలోకానికి చెందిన వాళ్ళెవరి ఆత్మైనా చేరి ఉంటే దాని గురించి తెలుసుకోవడానికి మనకి ఏ దారి లేదు. అంటే అంటే మన ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయా? నాకు నా ఆదిశేషుడు తిరిగి దక్కడా? నాకు జరిగిన అన్యాయానికి ఏ విధంగానూ నేను పగ తీర్చుకునే అవకాశం లేదా గురుదేవా? ఉంది.
అలాగే ఆదిశేషుణ్ణి కనిపెట్టడానికి కూడా ఒక దారి ఉంది. దానికి నాగమణి తప్పకుండా కావాలి. నాగమణి ఒక్కటే దీనికి పరిష్కారం. నువ్వు నాగమణిని వెతికి కనిపెడితే దాన్ని ఆదిశేషుడు మాత్రమే తనకున్న అధికార శక్తితో తాకగలడు. దానిని తల మీద పెట్టుకొని తీసుకురావాలి అంటే కూడా అది ఈ నాగలోకం మహారాజుకే సాధ్యం. అందుకని నాగమణిని వెతకడం మాత్రమే మనకిప్పుడున్న ముఖ్యమైన పని. కానీ ఆ పని చేయడానికి మనకి చాలా ఆటంకాలు వస్తున్నాయి కదా. ఆదిశేషుడు లేకుండా నాగమణి మనకి ఎలా దక్కుతుంది? అదే ఇప్పుడు మనకున్న సమస్య శివాని. నాగమణిని కనిపెట్టడం కోసం మన దగ్గర ఉన్న అన్ని శక్తుల్ని ఉపయోగించాలి. అలాగే గురుదేవా. ముందుకు వేసిన అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉండదు. ఇప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం ఏంటి అనేది నాకు బాగా తెలుసు. నేను నాగమణిని తప్పకుండా వెతుకుతాను. ఆదిశేషుణ్ణి తిరిగి దక్కించుకుంటాను. జాగ్రత్త శివాని, జాగ్రత్త. ఈ నెలలో నీకున్న శక్తి పగటిపూట మాత్రమే పనిచేస్తుంది. సాయంత్రం అయిందంటే నువ్వు మళ్ళీ సర్పంగా మారిపోతావు. అందుకని నీకు ఏ శక్తి ఉండదు. ఆ సమయంలో ఏదైనా సమస్య వచ్చిందంటే మనకి ముందడుగు వేయడానికి అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకో. ముందు నువ్వు 14 సంవత్సరాలు ఎలా బందీగా ఉన్నావో అది గుర్తుంది కదా.